ఈరోజు మనం మహారాష్ట్రలోని షేగావ్లో కొలువైన సంత్ శ్రీ గజానన్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని అలా అక్కడి మందిర విశేషాలు తెలుసుకుందాం. మన తెలుగువారికి అనుకూలంగా సికింద్రాబాద్ నుండి అకోలా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉదయం 7 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరి సాయంత్రం 6:30 గంటలకు అకోలా చేరుకుంటుంది. అకోలా నుండి షేగావ్ చేరుకోవడానికి మనకు ఒక గంట ప్రయాణం ఉంటుంది. ట్రైన్లు మరియు బస్ల ద్వారా చేరుకోవచ్చు. Welcome to Central Railway, Akola Station. May I have your attention, please? Train number 2 आने वाली गाड़ी संख्या 2213 पुणे अजम सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म नंबर 2 पर खड़ी है. ఇది అకోలా రైల్వే స్టేషన్ అండి. షేగావ్ చేరుకున్నాక మందిరం చాలా సమీపంలోనే ఉంటుంది. భక్తుల కోసం మొత్తంగా 3 భక్త నివాసులు ఉన్నాయి. అందులో ఒక భక్త నివాస్ ప్రధాన మందిరానికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అయితే ఈ భక్త నివాస్లో ఒక రోజుకి 350 రూపాయలు అద్దె ఉంటుంది. సంత్ శ్రీ గజానన్ మహారాజ్ ఆలయ ప్రాంగణంలో నాగేంద్ర స్వామి ఆలయం కూడా ఉంది. సంత్ శ్రీ గజానన్ మహారాజ్ షేగావ్లో నివసించి అక్కడి ప్రజలకు ఒక అవతార పురుషుడిగా తన యొక్క అనుగ్రహం చూపించి ప్రజల కష్టాలను తొలగించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, నీటిని మరియు అన్నం యొక్క విలువ తెలిపినారు. మందిర నిర్మాణం ప్రత్యేక శైలిలో ఉంటుంది. శ్రీ గజానన్ మహారాజ్ యొక్క సమాధి మందిరము అండర్ గ్రౌండ్లో ఉండటం భక్తులకు ఆశ్చర్యాన్ని మరియు ప్రశాంతతను కలిగిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి సమాధి మందిరం మరియు ధ్యాన మందిరం దర్శనంతో మీరు తన్మయత్వంలో మునిగిపోతారు.
సంత్ శ్రీ గజానన్ మహారాజ్ దర్శనం తర్వాత మహాప్రసాదంకి వెళ్ళే లైన్లో మహారాజ్ యొక్క ఫొటోస్ డిస్ప్లేలో చూడవచ్చు. సంత్ శ్రీ గజానన్ మహారాజ్కి మనము కోవా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. షేగావ్లో కచోరీ చాలా ఫేమస్ అండి. మందిరం నుండి ఆనంద్ విహార్కి చేరుకోవడానికి టెంపుల్ వారు ఉచిత బస్ సౌకర్యం కల్పించినారు. టెంపుల్కి 4 కిలోమీటర్ల దూరంలో ఆనంద్ విహార్ అని చాలా పరిశుభ్రంతో స్టార్ హోటల్ని తలపించే గదులు అందుబాటులో ఉంటాయి. వీటి అద్దె రూపాయలు ఉంటుంది. కూలర్ సౌకర్యంతో చాలా నీట్గా ఉంటాయి. ఈ ఆనంద్ విహార్ ఎంతో ప్రశాంతంగా ప్రకృతి రమణీయంతో భక్తులకు ఎంతో ఆహ్లాద వాతావరణాన్ని కలిగిస్తుంది. అక్కడి సిబ్బంది ఎంతో మర్యాదపూర్వకంగా మరియు వినమ్రతతో వ్యవహరిస్తారు. సంత్ శ్రీ గజానన్ మహారాజ్ సంస్థాన్ వారు స్వచ్ఛత, క్రమశిక్షణ మరియు పవిత్రతకు ప్రాముఖ్యతను ఇస్తారని అక్కడికి వెళితే మనకు తెలుస్తుంది. మందిరం మరియు వసతి గదుల పరిసరాలలో మీరు చూడాలనుకున్న కొంచెం కూడా చెత్త కనిపించదు. నిత్యం క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ భోజనశాల కూడా ఉంటుంది. ఉదయం టిఫిన్, టీ, కాఫీ మరియు లంచ్, డిన్నర్లు అందుబాటులో ఉంటాయి. 50 రూపాయలకు భోజనం లభిస్తుంది.
ఇదేనండి ఆనంద్ విహార్లో మేమున్న రూమ్. ఇది ఇంకో భక్తి నివాసం అండి.
షేగాంలో ఆనందసాగర్ జల విహారం మరియు గార్డెన్ ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రస్తుతానికి అది కోవిడ్ కారణంగా క్లోజ్ చేసినారు. మీరు కూడా ఫ్యామిలీస్తో సంత్ శ్రీ గజానన్ మహారాజ్ మందిర దర్శనం చేసుకుని ఆ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనసారా కోరుకుంటున్నాను.